విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల సంతానలేమి సమస్య కావచ్చు అనేది ఒక ప్రశ్న. తప్పకుండా కావచ్చు. పురుషుల్లో మహిళల్లో ఇద్దరిలో విటమిన్ డి డెఫిషియన్సీ ఒక కారణం కావచ్చు సంతానలేమి సమస్య. దీన్ని సన్షైన్ విటమిన్ అంటారు. అండ్ ఇది చాలా మటుకు బాడీ ఫంక్షన్స్ కి రెస్పాన్సిబుల్, ఇంక్లూడింగ్ రీప్రొడక్టివ్ హెల్త్ కి. అంటే సంతానలేమి సమస్య కాకూడదు, ఫర్టిలిటీ బాగుండాలంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉండకూడదు. మహిళల్లో ఇది హార్మోన్ రెగ్యులేషన్ కి చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి రిసెప్టార్స్ హైపోథలామస్ మీద ఉంటాయి, పిట్యూటరీ గ్లాండ్, ఓవరీస్ లో ఉంటాయి. దీని అర్థం ఏంటంటే విటమిన్ డి మెన్స్ట్రువల్ సైకిల్ కావాల్సిన హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఇంపార్టెంట్. రీప్రొడక్టివ్ హార్మోన్స్ మెన్స్ట్రువల్ సైకిల్ కి వీటన్నిటికీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఈ రిసెప్టార్స్ కి సరిగా విటమిన్ డి అందకపోతే మెన్స్ట్రువల్ సైకిల్ అంటే పీరియడ్ సరిగా రాకుండా ఉండడానికి ఒక కారణం విటమిన్ డి డెఫిషియన్సీ కావచ్చు. సో లో లెవెల్స్ ఉన్నప్పుడు విటమిన్ డి ఈ బ్యాలెన్స్ ని, ఏదైతే హార్మోన్స్ ఇంపార్టెంట్ ఉంటాయో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లాంటి హార్మోన్స్ ని ఇంబ్యాలెన్స్ చేయొచ్చు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, అండ్ ఓవ్యులేషన్ అంటే అండం విడుదల కాకపోవడానికి ఒక కారణం కావచ్చు విటమిన్ డి డెఫిషియన్సీ.